మణికుండ్రం. ఇది తమిళనాడులో మదురై దగ్గర ఉన్న అతి ప్రాచీన మురుగన్ అంటే కుమారస్వామి ఆలయం. అలాగే కుమారస్వామికి సంబంధించిన 6 ముఖ్య దేవాలయాల్లో కూడా ఇది ఒకటి. ఈ దేవాలయంని ఆనుకొని ప్రాచీన కాలపు కొండలు, వాటిలో 6-8 శతాబ్దాలలో పాండ్యరాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది. ఇక్కడ ఒక దీపస్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభంపై దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం. 14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయం పాక్షికంగా ధ్వంసం చేయబడింది. 1377లో సుల్తాన్ సికిందర్ షా ఈ కొండ మీదే మరణించాడు. విజయనగర రాజులు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడిన హిందూ దేవాలయ సముదాయంలో కొంత భాగం ఆక్రమించి దానిని సికిందర్ షా దర్గాగా మార్చిండ్రు. ఇప్పుడు చూడు ఆక్రమించడమే, అంతేలే. ఈ దేశంలోని లేని మతం ఈ దేశంలోకి వచ్చి ఆక్రమించుకోకపోతే ఎట్టుంటది. తరువాత కాలంలో ఇది ముస్లిం తీర్థక్షేత్రంగా మార్చేసిండ్రు. హిందూ దేవాలయం ఆక్రమించి కట్టినట్లు రుజువుగా పాండ్యరాజుల శిల్పకళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశ ద్వారం మీద మకర తోరణం, దర్గా వెనుక ఉన్న గోడపైన మురుగన్ శిల్పం వంటివి ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ స్థల వివాదంపై 1923లో మదురై స్థానిక సబార్డినేట్ జడ్జి తీర్పిస్తూ ఈ గిరి మొత్తం సుమారు 170 ఎకరాలు అంతా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పిచ్చారు. కేవలం నెల్లితోపు అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు మరియు దర్గా ఉన్న చిన్న ప్రాంతంపై ముస్లింలకు హక్కు ఇచ్చి దర్గా వారు ఇక్కడ కొత్తగా తవ్వకాలు చేయడం, కొత్త కట్టడాలు అంటే సమాధులు నిర్మించడం నిషేధం అని చెప్పారు. ఈ సబ్ జడ్జి తీర్పుని 1926లో మద్రాస్ హైకోర్టు, ఆపై 1931లో లండన్లోని ప్రివీ కౌన్సిల్ కూడా ధృవీకరించారు. కొండ మీద హిందూ దేవాలయ ప్రాంతంలో జంతు బలులు ఇస్తున్నారు అని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో 2025లో ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతు బలుల్ని నిషేధించింది.